విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు అష్టోత్తర శతనామావళిలో మొదటి నామం గురించి వివరించారు. మొదటి నామాన్ని ఎలా పలకాలో కూడా నేర్చుకున్నాము. రెండో నామం ఎలా పలకాలో కూడా చెప్పారు. రెండో నామం వివరణ కూడా వివరించారు. ఈరోజు మూడో నామం చెప్పుకుందామా? తప్పకుండానండి. అమ్మవారి నామాలు మీతో ఇలా కూర్చొని చర్చిస్తుంటే అసలుకి ఎక్కడా దొరకని ఆనందం ఈ ఛానల్లో దొరుకుతుంది అనిపిస్తుంది. శ్రీలక్ష్మి గారు, చాలా మంచి కార్యక్రమం మీరు చేపట్టారు. అమ్మవారి గురించి ఈ రకంగా ఇలా చెప్పించడం కూడా చాలా మంచి శుభకరమైనటువంటి పరిణామం ఇది ఛానల్స్లో. అంతే, అమ్ముంటే అన్నీ ఉన్నట్టే కదా. అన్నీ ఉన్నట్టే. మీ వల్ల మేము అష్టోత్తర శతనామావళిలో నామార్థము నామము నేర్చుకుంటాము కూడా జరుగుతుందండి. ఈసారి పూజలకి అవలీలగా కళ్ళు మూసుకొని నామావళి చదువుకుంటామండి. తప్పకుండానండి, తప్పకుండా. చెప్పండి మూడో నామం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయే నమో నమః. శంకరార్ధాంగ సౌందర్య, శంకర అర్ధాంగం అనమాట. శంకరార్ధాంగ శరీరాయే నమో నమః. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమః. నమో నమః. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయే నమో నమః. శంకరార్ధాంగ సౌందర్య శరీరాయే నమో నమః. 3 సార్లు అనుకుంటే నోటికి వచ్చేస్తండి అమ్మవారి నామం కదా. అదే కొంచెం మననం చేసుకున్నాం ఈరోజు. ఇంకా ఆత్మస్థైర్యంగా చెప్పుకో వచ్చేస్తుందండి. అయితే ఈ నామానికి అర్థం ఏంటంటే శంకరుడి యొక్క అర్ధాంగన్న విషయం లోకవిదితమే, అందరికీ తెలిసిందే. అయితే శంకరుడి యొక్క అర్ధాంగి ఎలా ఉందయ్యా అంటే ఆవిడ సౌందర్యం నిండిపోయిన శరీరంతో ఉందిట. ఆవిడ సౌందర్యం నిండిపోయిన శంకరార్ధాంగ సౌందర్య శంకరార్ధాంగ శరీరాయ నమః అన్లా, సౌందర్య శరీరాయ నమః అన్నారు. సుందరత్వం అనేది అంగాంగంలోనూ ఆవిడకి ఇలా తుళ్ళి పడుతూ ఉంటుంది. అంత సుందరవతి ఆవిడ. అంటే ఆవిడకి సర్వాంగ సౌందర్యత్వం ఎవరికి ఉంటుందంటే, కొంతమందికి కళ్ళు బాగుంటాయి, కొంతమందికి రంగు బాగుంటుంది, కొంతమందికి జుట్టు బాగుంటుంది, కొంతమంది నవ్వు బాగుంటుంది. కానీ అమ్మవారికి అలా కాదుగా. నఖశిఖ పర్యంతం అత్యద్భుతమైన సౌందర్యం. ఇది బాగుంది, ఇది బాగుండలేదని కాదు, అది నఖశిఖ పర్యంతం, గోరు నుంచి శిఖ వరకు. ఇంకొకటి ఏంటి, ఏ అంగం చూస్తే అతే అత్యద్భుతంగా ఉంటుంది. అసలు ఒక నామం ఉందండి శాస్త్రంలో, వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఈ నామం చదివితే బ్రహ్మాండమైన మంగళకరమైనటువంటి గృహం అబ్బుతుంది. ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నామం చదువు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఆ చిల్లిక అంటే కనుబొమ్మలు. మన్మధుడి యొక్క ఇంటికి తోరణాల అన్నట్టుగా ఉందట ఆవిడ కనుబొమ్మలు. వదనస్వర మాంగళ్య స్మర అంటే మన్మధుడు. ఆవిడ వదనం ఎలా ఉంది, మంచి కనుబొమ్మలతో ఉంది. శుభ్రు శోభన సురనాయక నామం, చక్కటి కనుబొమ్మలతో ఉంది. ఆ కనుబొమ్మలు ఎలా ఉంది, వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లిక. మన్మధుడి యొక్క మంగళకరమైన ఇంటికి ఈవిడ కనుబొమ్మలు తోరణాలల్లే ఉన్నాయట. మరి కనుబొమ్మలు ఇలా వస్తాయిగా తోరణంలాగా. అంత అత్యద్భుతమైనటువంటి సౌందర్యం ఆవిడది. అటువంటి సౌందర్యవతిని అంగాంగ సౌందర్యం ఎలా చెప్తారంటే, నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మవారు కాలి వేళ్ళు అద్భుతంగా, అంటే ఆ కాలి యొక్క వేలి గోళ్ళు నఖదీదితులు, నఖము అంటే గోరు, నఖదీదితులు అంటే కాంతులతో మెరిచిపోతాయి. నమజ్జన తమోగుణ. ఈ తమోగుణం ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కరించుకుంటే వాళ్ళ తమోగుణం పోతుంది. వాళ్ళకి పాదాలకి నమస్కరిస్తే, వాళ్ళకి తమోగుణాలు చాలా ఉంటాయిగా ప్రజలకి. ఆ తమోగుణాలన్నీ నశిస్తాయి. అక్కడ నఖం దగ్గర నుంచి శిరస్సు వరకు. అమ్మవారిలో ఈ అంగం బాగుంది, ఇది బాగుండలేదు, ఒక మాదిరిగా ఉందని కాదు. ఆవిడ ఏ అంగం చూసినా అత్యద్భుతమైనటువంటి సౌందర్య రాశి. దాన్ని ఏమంటే జగత్ సౌందర్య రాశి అంటారు దాన్ని. జగత్ సౌందర్య రాశి. జగత్తులో అటువంటి సౌందర్య రాశి లేదు. జగత్ సౌందర్య రాశి. ఆ కాళిదాసు వర్ణిస్తాడు ఏమని,
పార్వతీదేవి యొక్క ముక్కుని తయారు చేస్తున్నట్టు ఆయన హిమవంతుడి కడుపును జన్మింపటేయటానికి తయారు చేస్తుంటే బ్రహ్మదేవుడు తయారు చేస్తున్నా బ్రహ్మదేవుడు తయారు చేస్తుంటే లావణ్యం అనే పదార్థం దగ్గర పెట్టుకుని ఆయన ఒక్కొక్క అంగం చేస్తూ వచ్చాడు. ఆవిడ ముక్కుని చెంపకాశోక పున్నాగ సౌగంధిక లతకతోటి ఇంకోటి సంపెంగ వంటిన అరవిరిసిన సంపెంగ నాసిక ఆవిడకి. ఆ అరవిరిసిన సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో ఆవిడ నాసిక అలా చక్కగా అందంగా ఉంటుంది. సింహాచలం సంపెంగ అరవిరిసింది ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి నాసికని ఆయన తయారు చేసేసరికి లావణ్యం అనే పదార్థం అంతా అయిపోయింది. చూడండి ఎంత హాస్యమో చూడండి దాంట్లో. లావణ్యం పదార్థం ఇంత పెట్టుకుంటే ఆవిడ ముక్కుకే ఆ లావణ్య పదార్థం అంతా అయిపోయింది. మళ్ళీ లావణ్యం తయారు చేసుకోవాలి ఆయన. అలా అత్యద్భుతమైనటువంటి లావణ్య రూపంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరి భార్య ఇక్కడ? శంకరార్థం. శం అంటేనే శుభం, శం అంటే మంగళకరం, శం అంటే సమస్తమైనటువంటి శుభాలు జరిగేటువంటి విషయాలు. కరత్వం అంటే చేయటం, కర అంటే చేయటం సంస్కృతంలో. శంకర శుభాన్ని ఎప్పుడూ ఆయన కలిగిస్తూనే ఉంటాడు. శంకరుడు అంటేనే శుభాన్ని కలిగించేవాడు. శంకర, శం అంటేనే శుభం, శంకర. ఆయనే శుభకరుడు మంగళకారకుడు అంటే దాంట్లో అర్ధభాగం ఇవిడికిచ్చేశాడు, అర్ధభాగం ఇవిడికిచ్చేశాడు. ఈయన శుభాలు ఈయన మంగళత్వాలన్నీ ఆవిడికి వచ్చేసినట్టేగా. చక్కగా అమ్మవారి అర్ధాంగ స్వరూపం శంకరార్ధాంగ సౌందర్య శరీరం. పోనీ శంకరార్ధాంగ అని వదిలేస్తే మళ్ళీ తప్పుగా. ఈయన శరీరం సౌందర్యం కాదుగా. శివుడికి సౌందర్యం ఎలా చెప్తాము? ఏదో జటాజూటము, పులితోలు చర్మము, నాగుపాములు మెళ్ళు ఇవన్నీ ఉంటాయి కనుక మంగళకరత్వం వేరు, సౌందర్యం వేరు. అమ్మవారు అనేసరికి మరి ఆవిడ మంగళం వేరు, సౌందర్యం. మంగళకరమైన వస్తువులన్నీ వేరు, మంగళకరమైన రూపాలని దాంట్లో కూడా ఉంటుంది, సుందరత్వం ఉంటుంది. ఇప్పుడు శివుడు సౌందర్యవంతుడు కాదా? శివము అంటేనే సౌందర్యం, దాంట్లో అది ఉంది. కానీ శివత్వం వేరు, శివాని తత్వం వేరు. ఈవిడ శివాని ఈవిడ సౌందర్యానికి ప్రతీక కదా. సౌందర్యానికి ప్రతీతి ఆవిడ ప్రతినిధి, సౌందర్యం ఆవిడ. అందుకని ఈవిడ విషయం వచ్చేసరికి సౌందర్య శరీరం అన్నాడు, ఉట్టి శరీరం అన్న. శంకరార్ధాంగ శరీరాయ నమః అంటే అది వేరు, శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమః. అక్కడ శంకరార్ధాంగం అయిపోయింది సగం. ఇక్కడ వచ్చేసరికి ఈ శరీరం ఎట్లా ఉందయ్యా? సౌందర్య శరీరాయ నమః. అందుకని ప్రతి అంగాన్ని అత్యద్భుతంగా సుందరంతో నింపివేసి తయారు చేసినట్టు అద్భుత సౌందర్యమూర్తి అమ్మవారు. ఇక్కడికి దయిందా? శంకరార్ధాంగ సౌందర్య శరీరాయ నమః అమ్మవారి నామంలో అర్థం ఇది. ఆవిడ శుభాలని చేకూర్చేటువంటి శివుడి యొక్క అర్ధాంగి, అర్ధనారీశ్వరత్వం ఉంది. ఆ ఉన్న దీంట్లో ఏంటి? ఆ సగం శరీరమే ఎంత అందంగా ఉండొచ్చో అంత అందంగానూ ఉంది ఆవిడ. సగం శరీరం ఉన్నప్పటికీ కూడా ఎంత అందంగా ఉండాలో అంత అందంగానూ ఉంది. ముక్కుకే పోయింది కదా, పోయింది కదా. అందుకని అంత సౌందర్యవతి కనుక ఇప్పుడు సౌందర్యవతి బాగుంది, శంకరార్ధాంగి బాగానే ఉంది. అయితే వీళ్ళిద్దరినీ కలిసేసి మిథున జంటగా చెప్పారు. మిథునం అంటే స్త్రీ పురుషుల యొక్క జంటని మిథునం అంటారు. ఇది 3వ రాశి 3వ నామం. 3వ నామం మిథునం 3వ రాశి. ఇంకా చూడండి దాంట్లో ఆరుద్ర నక్షత్రం వస్తుంది. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉందిగా. ఆరుద్ర నక్షత్రం శివుడిదేగా మళ్ళీ. అవును కదా. ఆ శివతత్వము ఆ రాశిలో, ఆ శివతత్వము ఆ నక్షత్రం పొంతన అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఆరుద్ర నక్షత్రము, మిథునము, శివతత్వం. సో ఇన్ని రకాలు కలిసినటువంటి నామం సౌందర్యం, ఎన్ని రకాలు కలబోసినటువంటి నామంలో అమ్మవారు అర్ధాంగ శరీరాన్ని ధరించి మిథునంగా అంటే ఏంటి? ఆవిడ యొక్క నామాల్లో శివుడికి అర్ధాంగి ఎలా అయింది అనే నామాలు చాలా ఉన్నాయి. అసలు శివుడికి అర్ధాంగి ఎలా? గిరీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఎంత అద్భుతమైన నామాలండి ఇవన్నీ. గిరీశుడి చేత మాంగళ్యం బంధింపబడినటువంటి కందరంతో ప్రకాశిస్తుంది అమ్మవారు. ఎన్ని ఆభరణాలన్నా వేసుకోనండి, కన్యలకు ఆ 3 ముళ్ళు పడంగానే వాళ్ళ మొహంలో వెలుగే వేరు, అందమే వేరు. మంగళసూత్ర ధారణ అయిన తర్వాత అసలు ఆ సౌందర్యమే వేరు. ఆ సౌందర్యమే నిత్యనూతనం అన్నట్టుగా ఉంటుందండి. ఇది గిరీశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఇదొకటి.
అక్కడ సహస్రంలో కూడా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, కందరం అంటే మెడ. మేడ. ఇక్కడ గిరీశబద్ధ మాంగళ్య మంగళాయన మహాన్ వస్తుంది. అక్కడ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయన. అంతే కదా, నల్లపూసలు కంఠానికే కడతారు. పసుపు తాడు అంతే. ఆమె ఆ సౌందర్యమే వేరు. ఎన్ని స్వర్ణాభరణాలు పెట్టుకున్నా ఆ సౌందర్యమే వేరు. ఆ రకంగా అమ్మవారు మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది నామం ఉంది కదా, ఉందిగా. ఇది కూడా సహస్రంలో నామే. మహాకామేశ నయనాలకి, కామేశుడు యొక్క నయనాలనేటువంటి కుముదాలకి మహాకామేశ నయన కుముద ఆహ్లాద కౌముది, వెన్నెల వంటిది ఈవిడ. ఆయన చక్కటి కలువల్లాంటి కళ్ళు ఉంటే ఈవిడ వెన్నెల లాంటిది ఆయనకి. అద్భుతం. ఏం అద్భుతం అండి ఇది. ఇది మిథునం అంటే, ఇది మిథునం అంటే నిజమండి. ఇది శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమః. శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమః. శశాంక శేఖర ప్రాణవల్లభ ప్రాణవల్లభ శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమః. ఇలా అద్భుతమైన నామాలతో వీళ్ళ యొక్క అర్ధనారీశ్వర తత్వానికి, ఈ అర్ధనారీశ్వర తత్వంలో కూడా సృష్టి స్థితి లయకారకత్వాల్లో ఈయన లయకారకుడు మాత్రమే, ఆవిడేం ఊరుకోదు. సృష్టి చేస్తున్నా వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. స్థితికారకుడు విష్ణుమూర్తికి వీళ్ళు సహాయపడతారు. లయకారకత్వంలో వీళ్ళిద్దరు ఎవరు సహాయం తీసుకోరు. సృష్టి బ్రహ్మ సృష్టి కార్యక్రమం ఈవిడ ఆర్డర్స్ ఇస్తేనే ఆయన చేయగలడు. స్థితి కారకత్వం కూడా అంత శివుడి సహకారం ఉంటేనే ఆయన చేయగలుగుతాడు. భూమి ఆయన కదా, ఆ భూమిని పరిపాలించాలంటే విష్ణుమూర్తి అంతా కూడా ఆయన యొక్క అదుపాజ్ఞంలోనే నడుస్తుంటుంది. సృష్టి స్థితి శివపార్వతుల సహాయంతో చేసి లయకారకత్వానికి వచ్చేసరికి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని ఒక నామం. ఆ నామంలో మహేశ్వరుడు మహాకల్పంలో మహాతాండవం, మహా అంటే 4 సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక మహాకి 4 సార్లు అని అర్థం. ఒక మహా 4 సార్లు. మహాయుగం ఎందుకైంది? 4 యుగాలు కలిగితే ఒక మహాయుగం. అందుకని మహా అనే దానికి 4 ఇంతలు చెప్పుకోవాలి. 4 రెట్లు ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు మహావంశ పావనాయన మహా అన్నాం అంటే పావనత్వం అనేది 4 రెట్లు పెరిగిపోయింది అమ్మవారు అక్కడ పుట్టంగానే. అలా హిమాచల మహావంశ పావనాయన నమో నమః అనుకుంటే మహా అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ? అమ్మవారు పుట్టంగానే మామూలుగా హిమాచల వంశం అది పావనమే. ఆవిడ అమ్మవారు పుట్టిందో ఇంకా పావనమే. కానీ హిమవంతుడు పవిత్రవంతుడే, మేనాదేవి కూడా అంతే. హిమవత్ పర్వతం కూడా పవిత్రమే. కానీ అమ్మవారు హిమవంతుడి గర్భాన పుట్టడంతో మహావంశమైంది వాళ్ళు. ఆ వంశానికి ఉన్నటువంటి పావనత్వం 4 రెట్లు పెరిగిపోయింది. అందుకనే మహావంశం అన్నారు అక్కడ. అది ఆ రకంగా. ఇక్కడికి మిథునంలో వీళ్ళిద్దరూ ఏమిటంటే మహాకామేశనైన, ఆయన కామేశుడు కదా, మహాకామేశుడు. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది అంటే 4 సార్లు పెరిగిపోతుంది. ఆ వెన్నెల 4 ఇంతలుగా ఉంది ఆయన మీద. 4 అసలు వెన్నెలే, పౌర్ణమి వెన్నెలే చాలా గొప్పది. అది 4 రెట్లు ప్రకాశిస్తే ఇంకెలా ఉంటుంది? సో వీళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యానికి ఇలా కామేశ్వర ప్రాణవల్లభ, కామేశ్వర ప్రాణనాడి, ఈ నామాలు కూడా కామేశ్వరుడి యొక్క ప్రాణనాడే అమ్మవారిట. అమ్మవారి కామేశ్వర ప్రాణనాడ్య అయిన మహాన్ వస్తుంది. కామేశ్వర ప్రాణనాడి, ఆ కామేశ్వరుడి యొక్క ప్రాణనాడి అమ్మవారి. సో శివస్వాధీన వల్లభ అమ్మవారి నామాలు. ఆయన స్వాధీనం చేసుకుంది. మరి ఎంత తపస్సు చేసింది అపర్ణగా. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబించేవి ఇవన్నీ. ఈ రకంగా 3వ రాశి అయిన మిథునానికి 3వ నామమైనటువంటి ఈ అర్ధనారీశ్వరత్వానికి ఎంత పొంతన కుదిరిందంటే దీంట్లో ఆర్ద్ర నక్షత్రం రావడంతో అది బంగారానికి తావి అబ్బినట్టే అయింది ఇక్కడ మనకి. అంత అత్యద్భుతమైన నామం అండి ఇది. ఎంత చక్కటి అన్వయం అండి. చాలా 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 బాగుంది. అసలు ఒక్క నామములో మీరు సౌందర్య లహరి దగ్గర నుంచి సహస్రనామాల దగ్గర నుంచి ఎంతెంత తీసుకొచ్చి ఇక్కడ ఒక్క నామంలో వివరిస్తున్నారు. నమస్కారం అండి.